హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చింతపండు ఆవ పులిహోర అండి. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది. గుళ్ళో పెట్టే పులిహోరని పర్ఫెక్ట్గా ఈజీగా ఇంట్లోనే పక్క కొలతలతో సులభంగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 3 కప్స్ రైస్ అయితే తీసేసుకుంటున్నాను. 2-3 టైమ్స్ కడిగి పెట్టి ఉంచిన తర్వాత ఒక రైస్ కుక్కర్లోకి కడిగి ఉంచిన రైస్ అయితే వేసుకుంటున్నాను. 3 కప్స్ రైస్కి 5 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్ అయితే అందరికీ వీలుగా ఉంటుందని నేను రైస్ కుక్కర్లో చూపించేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దాము. మనకు రైస్ అయితే అయిపోతుందన్నమాట. ఒక బౌల్ తీసేసుకొని 100 గ్రామ్స్ చింతపండు తీసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత చింతపండుని కొన్ని వాటర్ వేసేసుకొని చింతపండు అయితే నాననివ్వాలి. ఒక 20 నిమిషాలు నానితే సరిపోతుంది చింతపండు. లేదు అంటే గోరువెచ్చని నీళ్ళు వేస్తే కూడా త్వరగా నానిపోతుంది చింతపండు వచ్చేసి. ఇలా చింతపండు అంతా బాగా నానిన తర్వాత చింతపండుని స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా బాగా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని ఒక జాలిగిన్నె తీసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వడగట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, ఇలా తిక్కుగా ఉండాలి చింతపండు గుజ్జు వచ్చేసి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మనం వడగట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అలాగే ఉడకనివ్వాలి కొద్దిసేపు తర్వాత చూడండి కొంచెం దగ్గర పడింది కదా చింతపండు గుజ్జు వచ్చేసి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇంకాస్త దగ్గర పడాలి చింతపండు గుజ్జు వచ్చేసి. ఇంకాస్త దగ్గర పడితే మనకు చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది పులిహోరకి. చూడండి దగ్గర పడింది. చింతపండు గుజ్జు పులిహోరకి అయితే రెడీ అయిపోయిందండి పేస్ట్కి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి చింతపండు పేస్ట్ మనకు. స్టవ్ ఆపేసి కడాయి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చిట్పట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులు అయితే వేసేసుకుంటున్నాను. ఒక 5-6 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని తాలింపుని ఇంకాస్త ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపేద్దాము. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసేసుకొని అన్నం వేసేసుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉంటేనే అయిపోతుందండి అన్నము. వేడివేడిగా ఉండడం వల్ల చింతపండు పేస్ట్ అనేది అన్నానికి బాగా పడుతుంది. ఇలా పెద్ద బౌల్లో అన్నం తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకునేది ఉంది కదా ఫ్రై, అది వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ మొత్తం సరిపోయిందండి 100 గ్రామ్స్కి కరెక్ట్గా. వేసేసుకొని చేతితోటి బాగా కలిపేసుకోవాలి. మనం చేతితో కలిపితేనే మొత్తం చింతపండు గుజ్జు అంతా బాగా పడుతుందన్నమాట అన్నానికి. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో కదా చూడడానికి. అలాగే ఆవపిండి కూడా వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై చేసేసి గ్రైండ్ చేసుకున్న పిండి అండి ఇది. ఆవపిండి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని చేతితోటి ఇంకొకసారి కలిపేసుకుంటే అంతేనండి, అచ్చం గుళ్ళో ప్రసాదం లాగా ఉండే చింతపండు ఆవ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. మనం నైవేద్యంగాను పెట్టచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చింతపండు ఆవ పులిహోర. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.
ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.